మన లెక్కలో మనకి డిస్కౌంట్ అనే మాట చెబితేనే దాన్ని డిస్కౌంట్గా తీసుకోవాలి అని చెప్పుకున్నాం కదండి. ఇక్కడ కంపెనీ వాటా విలువ తాలూకు మొత్తాన్ని వాయిదాలలో పిలిచేటప్పుడు పూర్తిగా పిలుస్తోందా లేదో చూడండి. అర్థమవుతుందమ్మా? పూర్తిగా పిలిచిందో లేదో చూడండి. ఎందుకంటే నేను అనుకున్నానండి, అది పిలిచేసింది అనుకున్నాను, లేదా డిస్కౌంట్ అనుకున్నాను. ఇక్కడ అనుకోవడానికి మార్క్ ఇవ్వడు. అర్థమవుతుందా? ఇక రెండో విషయము, ప్రతి విషయము కూడా క్షుణ్ణంగా చెప్పవలసిన అవసరం కూడా లేదు. అందుకనే చట్టం ఆల్రెడీ క్లియర్గా మనం చెప్తుందండి. అందులో ఉన్న విషయాలన్నీ నీకు అవగతం అయిపోవాలంతే. అర్థమవుతుందమ్మా? కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఎన్ని వాటాలు జారీ చేసింది కంపెనీ? ఎన్ని వాటాలు? 20,000. ఇష్యూడ్ వచ్చి 20,000. 20,000 సబ్స్క్రైబ్ అయ్యాయా? 20,000 షేర్స్ని కాల్ ఫర్ చేశారా? 20,000 షేర్స్ మీద పేడప్ క్యాపిటల్ పిలిచారా? ఓకే, అంటే ఇక్కడేం మనకు ప్రాబ్లం రాలే. బట్ ఇన్స్టాల్మెంట్ ప్రైస్ వచ్చేటప్పటికి అప్లికేషన్ ఎంత చెప్తున్నారు మనకి? 25. అండ్ ఆల్సో అలాట్మెంట్ 25. ఫస్ట్ కాల్ 20 అండ్ సెకండ్ కాల్ వచ్చి ఎంతమ్మా? 20. షేర్ వాల్యూ ఎంత మనకి చెప్పాడు? 100. అర్థమైందా? ఇక్కడ మనం టోటల్ చేసినట్లయితే 90 రూపీస్ వస్తుంది. 10 రూపీస్ కాల్ డిస్కౌంట్ అని మనం అనేసుకోకూడదు. నేను చెప్పేది అది. అందుకనే లెక్క చూసేటప్పుడే అప్లికేషన్ అలాట్మెంట్ ఫస్ట్ కాల్ సెకండ్ కాల్, అక్కడ కామాయే పెట్టాడు, ఫుల్ స్టాప్ పెట్టలేదు. ఒకవేళ అదే ఫైనల్ అనుకోండి, వాడు చెప్పేస్తాడు సెకండ్ అండ్ ఫైనల్ కాల్ అనో, లేదా ఇంకా ఫస్ట్ తర్వాతే ఫైనల్ కాల్ అనో చెప్తాడు. అలా చెప్పినప్పుడు ఏదైనా పోనీ 10 రూపీ డిస్కౌంట్గా మనం తీసుకోవచ్చు. అర్థమైందా? కాబట్టి ఇది వరకు లెక్కలన్నీ కూడా ఒక ఇలా ఉన్నాయండి, ఇలాగే ఉంటాయేమో అని అనుకోకూడదండి. అర్థమవుతుందా? లెక్కకి అక్కడ కంపెనీ మూలధనానికి కావలసినటువంటి సొమ్మును తనకు అవసరమైనప్పుడు పిలుచుకునే హక్కు ఉంది డైరెక్టర్లకి. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ 2 పిలుపులు పిలిచింది. అంటే ఇప్పుడు నువ్వు షేర్ వాల్యూ ఎలా తీసుకోవాలి? 100 తీసుకుంటావా, 90 తీసుకుంటావా? 90. 10 రూపీ మరి అక్కడేమో షేర్ వాల్యూ 100 చెప్పాడు కదా, ఇక్కడ 90 తీసుకుంటే మరి 100 ఏంటి? మరి 10 రూపాయలు ఏంటి? అంటే ఇన్ ఫ్యూచర్లో కంపెనీ 10 రూపాయలు పిలుస్తుందేమో లెక్క. నీకు ఇన్ ఫ్యూచర్ కూడా ఆలోచన చేయమనలేదు కదా. కాబట్టి మనం ఈ వాడిచ్చినటువంటి వాయిదాలనే పరిగణలోకి తీసుకుంటూ లెక్క చేయాలి. ఓకేనా? సరే, ఇందులో 20,000 వాటాలు ప్రజలకు జారీ చేస్తే 20,000 వాటాలపై మొత్తం అంతా వచ్చేసిందా? ఏమైనా బకాయిలు ఉన్నాయా? ఎక్కడ ఉన్నాయా బకాయిలు? అలాట్మెంట్ దగ్గర ఒక బకాయి ఉంది కాదా? ఫస్ట్ సెకండ్ కాలేనా? మొదటి పిలుపు రెండవ పిలుపు బకాయి, అంటే 40 రూపాయలే బకాయి. 50 రూపాయలు కట్టేశారు. ఎన్ని వాటాల మీద? ఎన్ని వాటాలు బకాయి ఉన్నాయి? 100 వాటాలు. ఈ 100 వాటాలు మనకి రాలేదండి అమౌంట్. 100 వాటాల మీద 100 షేర్స్ మీద ఎరియర్ ఏముందంటున్నాను? ఫస్ట్ అండ్ సెకండ్ కాల్ ఓన్లీ 40 రూపీస్ రాలే అంతే. అంటే మనకు అప్లికేషన్ వచ్చేసింది, అలాట్మెంట్ వచ్చింది. సమస్యల్లో ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ దగ్గర రాలే. ఓకేనమ్మా? సరే, ఈ 100ని ఏం చేసింది కంపెనీ?
ఈ 100 షేర్స్ని ఏం చేసింది కంపెనీ? ఫర్ ఫ్యూచర్ చేసింది. ఓకే, మళ్ళీ ఫర్ ఫ్యూచర్ చేసి 100 షేర్స్ రీఇష్యూ చేసిందా లేదా పార్ట్లీ ఉందా? రీఇష్యూడ్, ఫుల్లీ రీఇష్యూడ్. ఎంత రీఇష్యూడ్? ఎంత? 75 రూపీకి రీఇష్యూ చేసింది. ఓకే, కంపెనీ పుస్తకాల్లో ఈ ప్రాసెస్కి సంబంధించి ఎలాంటి పద్ధతులు వస్తాయి, అట్లాగే ఏ ఏ ఖాతాలు మన లెడ్జర్ పోస్టింగ్స్ ఏ విధంగా వేయాలో, బ్యాలెన్స్ షీట్ ఏ విధంగా చూపాలో అది అడిగాడు మనకి. సరే, ముందు ఎంట్రీస్ రాసుకోండి. జనరల్ ఎంట్రీస్. జనరల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ కంపెనీ పేరు ఇచ్చారా? XYZ కంపెనీ లిమిటెడ్. జనరల్ ఎంట్రీస్ in the books of XYZ company limited. XYZ కంపెనీ లిమిటెడ్ పుస్తకాలలో చిట్టాపద్దులు. ఫస్ట్ ఎంట్రీ ఏంటండి? క్యాష్ అకౌంట్ డెటార్ టు ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్. ఎంత? ఇంటూ 25. ఎంతండి? being the application money received. And the second entry ఏం చేయాలి? ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్ డెటార్ టు ఈక్విటీ షేర్ $5 lakhs. Being the application money is transferred to capital account. నెక్స్ట్ రాశారా? కొత్త వాళ్ళు వినండి ఏమా. నెక్స్ట్ ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెటార్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. ఎంత అమౌంట్? ఇది కూడా 20,000 ఇంటూ 25. ఇది కూడా 5 lakhs. ఓకే, ముందు క్యాపిటల్కి ట్రాన్స్ఫర్ చేయాలి, తర్వాత క్యాష్ వచ్చినట్టుగా చూపించాలి. క్యాష్ అకౌంట్ డెటార్ టు ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ being the cash received. ఓకే, రాయండి, ఎక్కించండి, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఫిఫ్త్ ఎంట్రీ ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డెటార్ టు ఈక్విటీ షేర్
క్యాపిటల్ అకౌంట్. టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. ఎంతమ్మా ఇది? 20,000 ఇంటూ 20 రూపీసా? ఎంతండి? 4 lakhs. ఓకే. ఫస్ట్ కాల్ అకౌంట్ ఇస్ ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్. ఎక్కించండి. నెక్స్ట్ క్యాష్ అకౌంట్ డెటార్. క్యాష్ అకౌంట్ డెటార్ ఎంత? 20,000 మైనస్ 100 ఇంటూ 20. ఓకేనా? 20,000 వాటాలు జారీ చేస్తే 100 వాటాలు ఫస్ట్ కాల్ కట్టలేదు, తీసేస్తాం మనం. తీసేస్తే దీనికి 19,900 ఇంటూ 20. అర్థమైందా? కాల్ రేటు ఎంత వచ్చింది? నెక్స్ట్ ఏం చేయాలి? కాల్స్ ఇన్ ఎరియర్ అకౌంట్ డెటార్ ఎంత? 100 ఇంటూ 20. 2,000 టు ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ 4 lakhs. ఓకే. నెక్స్ట్ 7th ఎంట్రీ ఈక్విటీ షేర్ సెకండ్ కాల్ అకౌంట్ డెటార్. సెకండ్ కాల్ అకౌంట్ డెటార్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. అది కూడా 20 రూపాయగా 4 lakhs వస్తుంది. ఈక్విటీ షేర్ సెకండ్ కాల్ అకౌంట్ డెటార్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ 4 lakhs. నెక్స్ట్ 7th ఎంట్రీ, అదే 8th ఎంట్రీ క్యాష్ అకౌంట్ డెటార్. అక్కడ కూడా 100 షేర్సే కాబట్టి కాల్స్ ఇన్ ఎరియర్ అకౌంట్. ఇక్కడికి వచ్చేటప్పటికి సెకండ్ కాల్ అకౌంట్. ఓకే, ఎక్కించండి. మా కొత్త వాళ్ళు ఏమీ కంగారు పడకండి, అర్థమవుతాయి. కొంచెం ఆ క్లాసులు వినండి, వింటే అర్థమవుతాయి. ఇక్కడ వరకు సరిపోతుందా? పోలేండి, ఇక్కడ ఈ సెంటర్లోనే చేద్దాం. చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఏం చేశారండి? నెక్స్ట్ ఏం చేశారు? ఫర్ ఫీచర్. ఫర్ ఫీచర్ ఎంట్రీ ఏమిటి? ఫర్ ఫీచర్ చేసినప్పుడు పొద్దు ఏమిటి? ఓకే, ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ డెటార్ ఎన్ని వాటాలు? 100 ఇంటూ 90. అంతే కదా, 100 ఇంటూ 100 తీసుకోకూడదు. ఇక్కడ మనకి 10 రూపాయలు పిలవలేదు కదా, దాన్ని వదిలేసి 90 రూపీసే మనకి లెక్క. ఎంత వస్తుంది? 9,000 టు ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్. ఫస్ట్ కాల్ ఎరియర్ ఎంత వేసాం మనం? 2,000. అలాగే ఈక్విటీ షేర్
సెకండ్ కాల్ ఏరియర్ కూడా ఎంత, అది కూడా 2000. నెక్స్ట్ 2 షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్. ఈడు ఒరిజినల్గా 100 వాటాల మీద ఏం కట్టాడు మనకి, అప్లికేషన్ ఒక 25, అలాట్మెంట్ 25. డిఫరెన్స్ వేసినా మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. సో 50 రూపీ పే చేశాడు మనకి. 5, 4, 9 సరిపోయింది కదా. ఓకే, బీయింగ్ ద షేర్స్ వర్ ఫర్ఫీటెడ్. వాటాలను జప్తు చేసినందుకు రాశారా ఇలాగా. నెక్స్ట్ రీఇష్యూ చేసినప్పుడు పద్ధతి ఏంటండి, క్యాష్ ఆర్ బ్యాంక్, క్యాష్ అకౌంట్ డెటార్ బ్రాకెట్లో 100 into 75, 7500 డిస్కౌంట్ అయినా ఇక్కడ ఎంత డిస్కౌంట్, ఇది 25 లేకపోతే 15. అది నేను దేనికి మళ్ళించాలి, డిస్కౌంట్ని షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ అక్కడ డెబిట్ చేయాలి. డెటార్ 100 into 15, మనకి షేర్ 90 రూపీయే కదా, 100 తీసుకోకూడదు, 1500. 2 ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ 100 into 90 సరిపోయిందా. 9000 సరిపోయిందా. ఓకే, నెక్స్ట్ లాస్ట్ ఎంట్రీ ఏంటండి, లాస్ట్ ఎంట్రీ ఏం చేయాలి, లాస్ట్ని షేర్ ఫర్ ఫ్యూచర్లో ఏదైనా బ్యాలెన్స్ ఉంటే దాన్ని క్యాపిటల్ రిజర్వ్ ట్రాన్స్ఫర్ చేయాలి. సో షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్, క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్. ఎంత వేయాలి అమౌంట్, ఎంత వేయాలి, షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్లో 5000 ఉంది, డెబిట్ చేసింది 1500, ఇంకా ఎంత అయింది బ్యాలెన్స్ 3500. అంతే, ఇక్కడతోటి ఎంట్రీస్ అయ్యాయి. అర్థమైందమ్మా. మనం ఈ ఎంట్రీస్ ఆధారంగా ప్రధానమైనటువంటి లెడ్జర్స్ క్యాపిటల్ అండ్ క్యాష్ ఆ రెండు ఓపెన్ చేయాలి. ఆఫ్టర్ దట్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలి. అంతే. ఒకసారి చూడండి. లెడ్జర్స్ ఫస్ట్ క్యాష్ అకౌంట్, to equity share application 5 lakhs, to ఈక్విటీ షేర్ అలాట్మెంట్ దరఖాస్తు కేటాయింపు, ఇట్ ఈజ్ ఆల్సో 5 lakhs. నెక్స్ట్ ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్, $3,98,000 అంతేనా, 3,98,000. నెక్స్ట్ ఈక్విటీ షేర్ సెకండ్ కాల్ అకౌంట్ 3,98,000.
8,000. To equity share capital account 7,500 క్యాష్ రీఇష్యూ చేసినప్పుడు. అంతే కదా, క్యాష్కి ఎంత వచ్చిందో చూడండి అమ్మ టోటల్. 18,03,500 by balance carried down 18,03,500. ఓకే, ఎక్కించండి. చేశారా? వచ్చింది అట్లాగా? ఓకే, చేసిన వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇది ఎక్కించిన తర్వాత క్యాపిటల్ అకౌంట్ చేద్దాం. నెక్స్ట్ చూడండి, క్యాపిటల్ అకౌంట్. క్యాపిటల్ అకౌంట్లో బై ఈక్విటీ షేర్, ఈక్విటీ వాటా దరఖాస్తు 5 లక్షలు. అలాగే బై ఈక్విటీ షేర్ అలాట్మెంట్ 5 lakhs. బై ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ 4 lakhs. Buying equity share second call account 4 lakhs. To equity share first call 2,000 and equity share second call again 2,000. Share forfeiture 5,000. Buying cash 7,500. Buying share forfeiture 1,500. 18 లక్షల డిఫరెన్స్. టు బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 18 lakhs. ఏమో అంతేనా? 18 lakhs కాదా? ఇదే డిఫరెన్స్ నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈ 9,000 పోతాయి, ఈ 9,000 పోతాయి. 5, 5, 10, 18 లక్షలు. 18 లక్షలు ఇక్కడ చూపిస్తాం. టోటల్ చెప్పండి. 18,09,000 అంతేనా? మీకు కార్పొరేట్లో మనం లెక్కన ఒక 5 నిమిషాలు చదివేటప్పటికీ అందులో ఉన్నటువంటి అమౌంట్స్ అర్థమైందా? వాడు ఏదైతే లెక్కలు ఇస్తున్నాడో, ఈ వాయిదాలు అవనివ్వండి, లేదా ఎన్ని షేర్స్ ఇష్యూ చేస్తున్నాడో అవనివ్వండి, అలాగే ఫర్ఫీచర్ ఆఫ్ షేర్ అవనివ్వండి, రీఇష్యూ అవనివ్వండి, అట్లాగే మనం ఎంట్రీస్ రాస్తున్నప్పుడు కూడా ఒక్క 5 నిమిషాలు కాన్సన్ట్రేషన్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ మనం అమౌంట్లు మీరు వెనక్కి ముందుకి తిప్పక్కర్లేదండి. అర్థమవుతుందా? ఆటోమేటిక్గా వేసేస్తాం ఇక్కడ. ఆ అమౌంట్స్ ఆటోమేటిక్గా పడిపోతాయండి. అర్థమైందమ్మా? అది త్రూ ప్రాక్టీస్ మీద వస్తుంది. ఒక రోజు రెగ్యులర్గా చేస్తే అందులో ఎక్కువ
సమస్యని చదవడానికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వండి. మనం ఏం చేస్తామంటే లెక్క ఇవ్వగానే ముందు గీతలు కొట్టేస్తారు. అర్థమైందా? లెక్క ఇవ్వగానే ముందు అదేమిటో తెలియకుండా ముందు లెక్క ఇచ్చేసారు, చిట్టబదులు రాయమన్నారు, వెంటనే నమూనా ఓ ప్రాసెస్ గీత కొట్టేస్తారు. తర్వాత నీకు వచ్చినవేవో 2 పాయింట్లు ఉంటాయి రాసేస్తారు. సో అట్లా చేయకండి. ముందు లెక్క అంతా చూడండి. ఏమా లేదు, దీనికి చాయిస్ ఇస్తాడు ఇంకో ప్రాబ్లం, అది కూడా చూడండి. ఈ రెండింటిలోనూ నీకు బాగా వచ్చింది ఏమిటో నువ్వు ప్రయత్నించండి. అర్థమవుతుందా? కాబట్టి ఇంకో విషయం ఏంటంటే, ఇదివరకు మీరు చేసే అకౌంటెన్సీకి నీట్నెస్ అవసరం లేదేమో, కానీ ఇక్కడ ఖచ్చితంగా నీట్గా చేయాలి. ఎటువంటి కొట్టివేతలు కానీ ఏమీ కూడా చేయకూడదు. అర్థమైందా? మన పెర్ఫెక్షన్ ఉండాలి అకౌంటింగ్. ఎందుకంటే డబుల్ ఎంట్రీని పూర్తి స్థాయిలో ఫాలో అయ్యేటటువంటి అకౌంటింగ్ కార్పొరేట్ అకౌంటింగ్ అండి. అర్థమవుతుందమ్మా? కాబట్టి అక్కడంతా కూడా సిస్టమేటిక్గా చెప్తాం. సాంప్రదాయాలు అకౌంటింగ్ తయారు చేయడానికి, అలాగే కొన్ని భావనలు, కాన్సెప్ట్స్ అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇక్కడ అకౌంటెంట్ తయారు చేయాలన్నమాట. అర్థమైందండి? కాబట్టి ఆటోమేటిక్గా ఇవన్నీ మనంతటా మనం, మీరు అకౌంట్ వేస్తున్నప్పుడు చెయ్యి ఎక్కడ ఆగకూడదండి, అది ఫినిష్ అయ్యే వరకు. మీరు వేస్తున్నప్పుడు ఎక్కడైనా చెయ్యి ఆగిందనుకోండి, అక్కడ ఎక్కడో మీరు తప్పు చేస్తున్నట్టు లెక్క. మనం తప్పు చేసామా లేదా అని మళ్ళీ వెనక్కి ముందుకు చూసుకోక్కర్లేదు. మనం చేస్తూ ఉన్నప్పుడే మన హ్యాండ్ ఆగకుండా ఆటోమేటిక్గా మైండ్ నుంచి పడిపోతూ ఉండాలన్నమాట. అది బాగా మనం ప్రాక్టీస్ చేయడం ద్వారా వస్తాయి. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్. సరిపోయచ్చా? బ్యాలెన్స్ షీట్ ఆఫ్ XYZ కంపెనీ, XYZ లిమిటెడ్ కంపెనీ. పర్టిక్యులర్స్, అమౌంట్. ఫస్ట్ ఏంటండి? ఈక్విటీ అండ్ లయబిలిటీస్. దీంట్లో మళ్ళీ షేర్ హోల్డర్స్ ఫండ్స్. దీంట్లో మళ్ళీ షేర్ క్యాపిటల్. దీన్ని అండర్లైన్ చేసి ఫస్ట్ ఆథరైజ్డ్ క్యాపిటల్. ఏమైనా ఇచ్చాడండి? ఇచ్చాడా? ఇవ్వలేదు. అధీకృత మూలధనము డాష్ అవుటర్ కాలంలో పాడేయండి. నెక్స్ట్ ఒకే పాయింట్ రాసేయండి, అన్నీ ఒకటే కదండి ఇక్కడ. అమౌంట్ ఇష్యూడ్, సబ్స్క్రైబ్డ్, కాల్డ్ అప్ అండ్ పెయిడ్ అప్ క్యాపిటల్. జారీ చేసిన, చందా అయిన, పిలిచిన మరియు చెల్లించిన మూలధనం పెయిడ్ అప్ క్యాపిటల్. కింద రాసుకోండి. 20,000 వాటాలు, 20,000 షేర్స్ ఆఫ్ ₹90 ఈచ్. 20,000 వాటాలు ₹90 విలువ కలవి. ఎంత? మీకు క్యాపిటల్ అకౌంట్ వేశారు చూడండి.
క్యాపిటల్ అకౌంట్లో 18 లక్షలు బ్యాలెన్స్ వచ్చిందా, అది రావాలి ఇక్కడ రాసేటప్పుడు 18 lakhs. నెక్స్ట్ బి పాయింట్ ఏంటండి, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. రిజర్వులు మిగుళ్ళు. ఇందులో ఏమన్నా మనకి క్యాపిటల్ రిజర్వ్ ఎంత, 3500 మనం క్యాపిటల్ రిజర్వ్కి మళ్ళించింది. ఇది అండర్లైన్ చేసేస్తే 18,03,500. దీన్ని ఏమంటున్నాం మనం, టోటల్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఫండ్స్. ఈక్విటీ వాటాదారులకు లభ్యమైనటువంటి మొత్తము. నెక్స్ట్ ఏం చేయాలి మళ్ళీ, నెక్స్ట్ రెండో ఐటమ్ నాన్ కరెంట్ లయబిలిటీస్ డాష్, ఏమీ లేవు లెక్కలో. నెక్స్ట్ కరెంట్ లయబిలిటీస్, ప్రస్తుతేతర అప్పులు, ప్రస్తుత అప్పులు, ఇవి కూడా ఏమీ లేవు. 18,03,500. దీని ఎదురకుండా ఏం రాయాలి మనం, టోటల్ ఈక్విటీ అండ్ లయబిలిటీస్. ఇక్కడికి అప్పులు అయ్యాయండి, ఎక్కించండి. ఏమై సరిపోయచ్చా, తెలుగు అర్థమవుతుందమ్మా, తెలుగు మక్కనోడు రాయాలా, అర్థమవుతుంది కదా, ఓకే. నెక్స్ట్ రోమన్ నెంబర్ 2. రోమన్ నెంబర్ 2 ఏంటండి, అసెట్స్. ఇందులో ఒకటో అసెట్ ఏంటండి, నాన్ కరెంట్ అసెట్స్ డాష్, ఏమీ లేవు. నెక్స్ట్ కరెంట్ అసెట్స్ అండర్లైన్ చేసి క్యాష్ బ్యాలెన్స్ ఎంత వచ్చింది మనకి, 18,03,500. 18,03,500. దీని ఎదురకుండా సో ఇక్కడ అప్పులు ఇక్కడ ఆస్తులు సమానం అయిపోవాలి, అంతే. బ్యాలెన్స్ షీట్ మనకు చెప్పేస్తుంది అండి అమ్మ. ఇదే మోడల్లో ఉండేటటువంటి లెక్క. ఇది ఇంటి దగ్గర చెయ్యండి, అర్థమవుతుందా. సేమ్ మోడల్ లెక్క చెప్తున్నాను, ప్రాక్టీస్కి ఉంటుందని రాసుకోండి. అంటే ఇవి కూడా చాలాసార్లు అడిగారు ఎగ్జామినేషన్ పేపర్లో. ఆర్ఎస్ కంపెనీ లిమిటెడ్, ఆర్ఎస్ కంపెనీ లిమిటెడ్ having a nominal capital of rupees 20 lakhs in shares of rupees 100 each, invited applications for
ఇన్వైటెడ్ అప్లికేషన్స్ ఫర్ 10,000 షేర్స్ 10,000 shares, comma, payable as follows. తెలుగు వాళ్ళు రాసుకోండి. ఆర్ఎస్ కంపెనీ లిమిటెడ్ నామమాత్రపు మూలధనము 100 రూపాయల విలువ గల వాటాలలో 100 రూపాయల విలువ గల వాటాలలో 20 లక్షల రూపాయలు కలదు. పదివేల వాటాలకు దరఖాస్తులు ఆహ్వానించింది. చెల్లింపు విధానం క్రింది విధంగా ఉంది. క్రింది విధముగా ఉంది రాసుకోండి. ఆన్ అప్లికేషన్ దరఖాస్తుతో 25 రూపాయలు. దరఖాస్తుతో 25 రూపాయలు. నెక్స్ట్ ఆన్ అలాట్మెంట్ కేటాయింపుపై 35 రూపాయలు. 35 రూపాయలు. ఆన్ ఫస్ట్ కాల్ 20 రూపాయలు. 20 రూపాయలు. ఆన్ సెకండ్ అండ్ ఫైనల్ కాల్ is also 20. రెండవ మరియు తుది పిలుపు 20 రూపాయలు. నెక్స్ట్ రాసుకోండి. ద కంపెనీ రిసీవ్డ్ అప్లికేషన్స్ ఫర్ 9,000 షేర్స్. కంపెనీ 9,000 వాటాల కోసం దరఖాస్తులు రాగా అన్నింటినీ అంగీకరించింది. ఆల్ ద అప్లికేషన్స్ వర్ యాక్సెప్టెడ్. All monies due as stated above were received with the exemption of first and final call on 250 shares, comma, these shares were forfeited and reissued as fully paid at the rupees 90 per share. పైన పేర్కొన్న విధముగా 250 వాటాలపై
250 వాటాలపై మొదటి పిలుపు కామా, నువ్వు ఎక్కువ చదివేస్తున్నావు, తుది పిలుపు మినహా మిగిలిన అన్ని వాటాలపై పూర్తి సొమ్ము వసూలైనది. ఈ వాటాలను జప్తు చేసి వాటా ఒక్కంటికి ₹90 చొప్పున పూర్తిగా చెల్లించిన విధముగా తిరిగి జారీ చేసినది. ఓకే, షో ద బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ఎ కంపెనీ. కంపెనీ పుస్తకాలలో ఆస్తి అప్పుల పట్టీని తయారు చేయండి.